Hi friends, welcome to Ashoka Online Academy. అక్టోబర్ 2024లో ఉన్న మరికొన్ని కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఓకేనా. సో ఒక ఇంపార్టెంట్గా మనం చూసినట్లయితే నాటోకి అంటే నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. మరి నాటోకి నూతన డైరెక్టర్ జనరల్గా సో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే మార్క్ రూట్ నియమితులు కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో మార్క్ రూట్ అండి, మార్క్ రూట్. సో మార్క్ రూటే అంటారు, లేదా మార్క్ రూట్ కూడా అంటాం. సో మరి నాటోకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు వచ్చేసి మార్క్ రూట్ అండి. నాటో అంటే అక్టోబర్ 1 ఓకేనా, అక్టోబర్ 1 2024 నుండి వీరు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందనమాట. ఓకేనా, ఎవరు నాటోకి డైరెక్టర్ జనరల్గా ఎవరంటే మార్క్ రూట్. మరి మార్క్ రూట్ యొక్క నేపథ్యం ఏంటి అంటే ఇతను సో నెదర్లాండ్స్ దేశానికి చెందినవారండి. వీరు నెదర్లాండ్స్ దేశానికి ప్రధానమంత్రిగా కూడా వీరు పనిచేయడం జరిగింది అనమాట. అంటే ఎక్స్పీఎం టు ది నెదర్లాండ్స్ అనమాట. నెదర్లాండ్స్కి 14 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. సో మార్క్ రూట్ అండి 14 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది మార్క్ రూట్. సో మరొక విషయం, మరి ఎవరి ప్లేస్లో వచ్చాడు నాటోకి డైరెక్టర్ జనరల్ అంటే ఇతను జెన్స్ స్టోల్టెన్బర్గ్ అండి. జెన్స్ స్టోల్టెన్బర్గ్ స్థానంలో సో నాటోకి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సో మరికి మార్క్ రూట్. సో మరి ఒక జెన్స్ స్టోల్టెన్బర్గ్ సుమారు 12 సంవత్సరాల పాటు కూడా నాటోకి డైరెక్టర్ జనరల్గా పనిచేయడం జరిగింది. నాటోకి ఇంపార్టెంట్ విషయం అండి మనకి ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సైనిక కూటమి, ఏకైక సైనిక కూటమి అనేది నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మరో ఇంపార్టెన్స్ ఉంది, నాటో అనేది 1949లో స్టార్ట్ అయింది. 1949 ఏప్రిల్ 4న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 4. కాబట్టి మరి 2025 ఏప్రిల్ 4 నాటికి 2024 ఏప్రిల్ 4 నాటికి నాటో ఏర్పాటు చేయబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే సో 75 ఇయర్స్ అవుతుందండి. 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అనేది కావడం జరుగుతుంది అనమాట. 75 ఇయర్స్. మనకు క్వశ్చన్ వచ్చే విధానం మనం చూద్దామండి, ఎలా అడుగుతాడు ఒక్కోసారి. ఓకేనా, నాటోకి నూతన డైరెక్టర్ జనరల్గా సో మార్క్ రూటే నియమితులు కావడం జరిగింది అనేది అది ఇచ్చి నాటోకు ఒక డైరెక్టర్ జనరల్ అయిన మార్క్ రూటు సో ఇతను ఏ దేశానికి ప్రధానమంత్రిగా గతంలో పనిచేశాడంటే నెదర్లాండ్స్కు ప్రధానమంత్రిగా పనిచేశాడని అంటారు. అంటే అలాంటప్పుడు ఇచ్చి 1 సరైంది 2 సరైంది 1 2 సరైనవి లేదా 1 2 సరైనవి కావన్నప్పుడు ఇక్కడ 1 2 సరైనవి అనమాట. అంటే మార్క్ రూటే నాటోకి నూతన డైరెక్టర్ జనరల్ అండ్ నాటోకి మార్క్ రూటే నూతన డైరెక్టర్ జనరల్ అండ్ ఈ వర్క్డ్ యాజ్ ఏ అంటే ప్రైమ్ మినిస్టర్ టు ది నెదర్లాండ్స్కి కూడా ఇతను అధ్యక్షుడిగా పనిచేయడం ప్రధానమంత్రిగా, నెదర్లాండ్స్ మాజీ ప్రధాని అనమాట, నెదర్లాండ్స్కి సో ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సో ఈ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ నాటో గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే 2024లో నాటో సదస్సు అనేది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అది వాషింగ్టన్ నగరంలో అంటే అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో నిర్వహించడం జరిగింది నాటో సమావేశం. అండ్ నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటాడు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉందండి. బెల్జియం రాజధాని బ్రజెల్స్లో ఉంది. అండ్ నాటో విషయంలో మరొక ఇంపార్టెన్స్ ఉందండి మనకి. నాటోలో ప్రజెంట్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ నేషన్స్ ఇన్ నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అని చెప్పేసి అన్నప్పుడు 32 అండి, 32 సభ్య దేశాలు. నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 32 అండి. సో మరి చివరిగా చేరిన దేశాలు ఏవి అని చెప్పేసి అంటే ఇక్కడ నాటోలో 31వ సభ్య దేశంగా చేరింది ఫిన్లాండ్ కాగా నాటోలో 32వ సభ్య దేశంగా చేరింది వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వీడన్ దేశం అండి. స్వీడన్ దేశం నాటోలో 32వ సభ్య దేశంగా చేయడం జరిగింది అనమాట. ఈ సంబంధించిన ప్రతి పాయింట్ అంటే మనకు ఒక పాయింట్ వచ్చిందండి, మార్క్ రూటే అని ఒక చిన్న విషయం మనకు వచ్చింది. దీన్ని బట్టి మనం ఇట్లా డెవలప్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా నాటోలో మన భారతదేశం సభ్య దేశంగా లేదండి. నాటోలో ఉన్నటువంటి ఏకైక సభ్య దేశం ఏదంటే అంటే నాటోలో ఉన్న ఏకైక ముస్లిం సభ్య దేశం ఒకటి ఉంది, అదేంటంటే తుర్కీ. సో ఆ నేపథ్యాన్ని కూడా సో గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. తుర్కీ. సో మరి నాటోలో ఏకైక ముస్లిం సభ్య దేశంగా ఉన్నది ఏంటంటే తుర్కీ. ఒకప్పుడు టర్కీ అనేవాళ్ళం, తుర్కీ అనమాట. అట్లా కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇది భారత్ అయితే నాటోలో సభ్యదేశ హోదా అయితే లేదు, సభ్యత్వం కూడా తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
ఇక వరకు మార్కురిటే అంటే వార్తల్లో వ్యక్తిగా ఉన్నాడు అక్టోబర్లో. వార్తల్లో వ్యక్తిగా మనకు అక్టోబర్లో మరొక వ్యక్తి ఉన్నారండి. వారు వచ్చేసి ఇక్కడ ఘన్శ్యామ్ తివారీ అండి. ఘన్శ్యామ్ తివారీ. సో ఘన్శ్యామ్ తివారీ అండి. ఘన్శ్యామ్ తివారీ. సో ఎవరండి మరి ఘన్శ్యామ్ తివారీ అని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను ఒక రాజ్యసభ సభ్యుడు అండి. ఇతను రాజ్యసభ సభ్యుడు. సో రాజ్యసభ సభ్యుడు అండి. రాజ్యసభ సభ్యుడిగా ఇతను పనిచేస్తున్నారు. రాజ్యసభ నైతిక విలువల కమిటీకి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. గతంలో లోకసభకి నైతిక విలువల కమిటీకి చైర్మన్గా ఉండేవారు ఎల్కే అద్వానీ. అలాంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే రాజ్యసభ నైతిక విలువల కమిటీ. రాజ్యసభ సో నైతిక విలువల కమిటీ. విలువల కమిటీ. రాజ్యసభ నైతిక విలువల కమిటీకి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది. ఎవరంటే ఇక్కడ సో ఘన్శ్యామ్ తివారీ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. సో ఒక్కోసారి అడగవచ్చు రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్ ఎవరు అన్నప్పుడు ఘన్శ్యామ్ తివారీ. లేదా ఘన్శ్యామ్ తివారీ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సమాజ పదవిలో నియమితులు కావడం జరిగింది, ఇలాంటి ప్రశ్నలు మనం అడగడానికి ఉంటుందండి. ఇలాంటి విషయం ఎందుకోసం అంటే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాపతుల కమిటీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినాం. పిఏసి అంటాం, పార్లమెంటరీ ప్రజాపతుల కమిటీ. మరి పార్లమెంటరీ ప్రజాపతుల కమిటీకి చైర్మన్ ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే కేసీ వేణుగోపాల్. ఎవరండి? కేసీ వేణుగోపాల్ అనేవారు పార్లమెంటరీ ప్రజాపతుల కమిటీ. అత్యంత పురాతనమైన పార్లమెంటరీ కమిటీగా అది ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూద్దామండి. తెలంగాణకు సంబంధించిన అంశాలు మనకి ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించిన అంశాలు మనకి ఎగ్జామినేషన్లో మనకు ఖచ్చితంగా 2-3 అడుగుతున్నాడు మనకి. ఖచ్చితంగా ఈసారి కూడా మనకి ఎక్కువ రావడానికి ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో, తెలంగాణ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. మరి ఈ తెలంగాణ సంబంధించినటువంటి అంశాలు చూద్దామండి. చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో సో ఫ్రెండ్స్ గమనించండి, October 15, 2024 సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ అంటే లేయింగ్ ద ఫౌండేషన్ జరిగింది, అంటే శంకుస్థాపన జరిగింది. అదే దాన్ని ఏమంటామంటే ఇక్కడ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అండి, VLFS అంటాం, లేదా VLF అని కూడా అంటామండి. VLF చాలా చాలా ఇంపార్టెంట్, గెస్ చేయొచ్చు ఇది రావడానికి. వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అని చెప్పేసి అంటామండి. వెరీలో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అని చెప్పేసి అంటాం ఇది. సో మరి ఏర్పాటు చేస్తున్నారు, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది ఎక్కడ దీన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది మన భారతదేశంలో రెండవది అనమాట. మన భారతదేశంలో రెండవది. సో మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇది సో మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మరి వికారాబాద్ జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అంటే దామగుండం అండి. దామగుండంలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ వికారాబాద్ అంటే మొత్తం కూడా అనంతగిరి కొండలు, అడవులు కూడా ఉంటాయి అనమాట. అడవుల్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ ఏంది వెరీలో ఫ్రీక్వెన్సీ స్టేషన్ అంటే హిందూ మహాసముద్రంలో జలంతర్గామిల సంబంధించినటువంటి భద్రత చూసుకోవడం అనమాట. అంటే ఈ సిగ్నల్స్, రాడార్ సిస్టమ్ అంతా పనిచేస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ హిందూ మహాసముద్రంలో జలంతర్గామి నౌకాదళంలో కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. వెరీ ఇంపార్టెంట్, దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో మనము వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ మహాసముద్రం ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సో మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మన తెలంగాణలో. ఇదంతా మనకి ఫ్రెండ్స్ ఇదంతా హిందూ మహాసముద్రంలో ఇదంతా కూడా ఈ సముద్రంలో ఏవైతే జలంతర్గాములు ఉన్నాయో, సబ్మెరైన్స్ ఉన్నాయో, ఆ సబ్మెరైన్స్ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేస్తారనమాట దీని ద్వారా. ఎందుకోసం అంటే ఇది కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉంది. అంటే ఇక్కడ సముద్ర మట్టానికి దాదాపుగా కొంచెం ఎత్తైన ప్రాంతం ఉంది కాబట్టి వికారాబాద్ అంటే హైదరాబాద్ సమీపంలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ 500 మీటర్ల ఎత్తులో 500 మీటర్ల ఎత్తున రేడియో ట్రాన్స్మిటర్స్ టవర్స్ని ఏర్పాటు చేస్తున్నాండి. 500 మీటర్ల ఎత్తున రేడియో అంటే ఇక్కడ రేడియో అంటే ఏంటంటే తరంగాలను అర్థం చేసుకోండి. రేడియో సో ట్రాన్స్మీటర్స్ టవర్ అండి. రేడియో ట్రాన్స్మీటర్స్ టవర్ని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో ఈ పాయింట్ మనకు ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి అంటే 3 ఏర్పాటు చేస్తున్నారు, మొత్తం 3 అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే రేడియో అంటే మన సెల్ ఫోన్ టవర్స్ లాగా అనుకోండి జస్ట్, కానీ ఇంకా చాలా పెద్దది అనుకోండి. ఇట్లా టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిగ్నల్స్ ఏం చేస్తారంటే ఈ సిగ్నల్స్ అనేది ఇక్కడ ఈ సముద్రాల్లో ఉన్నటువంటి జలంతర్గాముల యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థని బలోపేతం చేయడం జరుగుతుంది.
మరి ఇంత పెద్ద ఎత్తున నిర్మించాలంటే దాదాపుగా ఎన్ని ఎకరాల భూమి కావాలంటే సుమారుగా మరి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ 332 332 ఎకరాలండి. 332 ఎకరాల్లో క్షమించండి ఇక్కడ సుమారు ఇక్కడ మనకు 2900 ఎకరాల భూమి, 2900 ఎకరాల భూమి అండి. 2900 ఎకరాల భూమిలో దీన్ని నిర్మించడం అయితే జరుగుతుంది. ఇలాంటప్పుడు మరి కొన్ని వేల చెట్లని కొట్టేయాల్సిన అవసరం ఉంది. సుమారుగా మరి కొన్ని వేల చెట్లు పోతున్నాయి కాబట్టి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏం చెప్పిందంటే ఇక్కడ ఇది ఇంత ఎకరాల భూమిలో వేస్తారు కాబట్టి కేంద్ర రక్షణ శాఖ వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆర్మీ నావికి ఉపయోగపడే వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే 11.74 లక్షలు అంటే 11,74,000 మొక్కలు నాటండి అని చెప్పడం జరిగిందనమాట. ఆ మధ్యలో ఎందుకోసం పర్యావరణవేత్తలు చాలా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. సేవ్ దామగుండం, మన తెలంగాణలో రామగుండం ఉంటుందండి, దామగుండం కూడా ఉంటుంది. మరి సేవ్ దామగుండం అనే పేరుతో దీన్ని ఒక సమాజ ఉద్యమాన్ని వీళ్ళు ప్రారంభించారు జరిగింది మా పర్యావరణవేత్తలు. ఆ క్రమంలో ఇక్కడ కొంచెం మరి చెట్లని కొట్టేస్తారు కాబట్టి 11.74 లక్షల మొక్కలు నాటాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అనుమతి ఇచ్చే విషయంలో. ఇంకొక విషయం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఇక్కడ మన భారతదేశంలో ఈ నౌకాదళంలో పనిచేసే జలంతర్గాముల కమ్యూనికేషన్ వ్యవస్థని బలోపేతం చేయడానికి మనకు వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మన దేశంలో రెండవది అనుకుంటున్నాం. మరి వాట్ పడదాం మొదటిది ఫస్ట్ది ఎక్కడ ఏర్పాటు చేశారు? మొదటిది భారతదేశంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ స్టేషన్ ఏర్పాటు చేసినటువంటి మొదటి ప్లేస్ ఎక్కడ? మరి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? 1990 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు? మొదటిది అంటే ఇది మనకు తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి అండి. మన ఈ తిరునల్వేలి జిల్లా అనేది చాలా ఫేమస్. మనకి ఈ తిరునల్వేలి జిల్లాలోనే మనకి ఏంటంటే ఇక్కడ కుడంకులం అనే ఒక అణువిద్యుత్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరునల్వేలిలోని ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ అనే ప్రాంతంలో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రెండవది అయితే ఇప్పుడు వికారాబాద్లో తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 15, 2024 కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే దీని యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ఇక మరొక పర్యావరణ సంబంధించిన అంశం ఉందండి తెలంగాణ విషయంలో. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఏటూరు నాగారం అభయారణ్య ప్రాంతం, వన్యప్రాణుల అభయారణ్యం శాంక్షన్ అనమాట. ఏటూరు నాగారం మన తెలంగాణలో ఉన్నటువంటి మరి ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, లేకపోతే దీన్ని ఏమంటామంటే ఇంకా అభయారణ్యం అంటారన్నమాట. అంటే అరణ్యానికి అభయం ఇచ్చి ఏం కాదు మీ జంతుజాలానికి అని చెప్పడమే అంటారు. ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అంటే ఇది ఎప్పుడు మనకి నిజాం కాలంలోనే ఏర్పాటు చేశారండి. ఇది మనకు నిజాము ఉన్న కాలంలో ఏర్పాటు చేశారు. ఇది మనకు దీనికి సంబంధించిన విషయం గమనించినట్లయితే ఇది ఏమైంది? ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అభయారణ్యం ఎందుకు న్యూస్లో ఉందంటే సడన్గా ఏమైందంటే ఈ ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మరి ఇక్కడ 332 ఎకరాల్లో ఉన్నటువంటి ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఒకటేసారి గాలి ఎక్కువ వచ్చి ఒక సంవత్సరం బట్టి ఒక విపత్తులాగా జరిగింది అనమాట. 50,000 చెట్లు ఏమైనాయంటే నేల కొరిగినాయి అనమాట. ఇది అసలు ఇంకా దీనిపైన పరిశోధన చేస్తున్నారు. ఇది మరి దీన్ని ఎలా ప్రకటించాలో కూడా అర్థం కాని పరిస్థితి పర్యావరణ పరంగా ఉందన్నమాట. కాబట్టి మన పేపర్ సెట్టర్ దృష్టి పెట్టవచ్చు ఏమనంటే ఇటీవల కాలంలో మరి ఈ క్రింది ఏ అభయారణ్యంలో 50,000 చెట్లు అనేది నీలమట్టం అయిపోయాయి అంటే ఎవరైనా స్మగ్లర్స్ వచ్చి లేకపోతే ఎవరన్నా అడవి దొంగలు వచ్చి ఏమైనా చేసిరంటే అవన్నీ ఆనవాళ్ళు లేవు. అసలు అన్ని చెట్లు అంటే ఎవరైనా స్మగ్లర్స్ ఉంటారు, లేకపోతే ఏదైనా ఎర్రచందనం గురించి కొన్ని చెట్లను మనము చేస్తారు. ఇప్పుడు మన పుష్ప సినిమాలా, కానీ ఇదంతా లేదు కదా ఇప్పుడు ఇక్కడ. కాబట్టి దీనిపైన మనకు న్యూస్ ఉంది, దీనిపైన అధ్యయనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ క్రింది ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో 332 ఎకరాల్లో ఉన్నటువంటి అంటే సుమారు 50,000
చెట్లు అనేది నేలమట్టం కావడం జరిగింది, ఒక అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అది ఏటూరు నాగారం ఒక వన్యప్రాణుల అభయారణ్యం. ఇది మనకు నిజాం కాలంలోనే, అంటే మనకు అప్పుడే అంటే నిజాం ఉన్నాడు, అంటే కోర్స్ ఆపరేషన్ పోల ద్వారా నిజాం పదవి పోయినప్పుడు కూడా తర్వాత క్రమంలో అతను రాజు ప్రముఖగా ఉన్నాడు కాబట్టి ఆ కాలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1952లో. ఈ తర్వాత అప్పుడే మనకి ఒక ఎన్నికలు జరగడం, బూరుగుల రామకృష్ణరావు కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. మొత్తానికైతే 1952లో ఈ ఏటూరు నాగారం వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిన నేపథ్యాన్ని చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని మనం కరెంట్ అఫైర్స్ మనం చూసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ మరి తెలంగాణ దర్శిని అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ దర్శిని అంటే తెలంగాణ దర్శిని అనేది దేనికి సంబంధించిన విషయం అంటాడు. తెలంగాణ దర్శిని అంటే ఏంటంటే తెలంగాణను దర్శించు, తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, తెలంగాణలో ఉన్నటువంటి కళలు, తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి నీకు తెలియాలి అంటే నువ్వు పర్యాటకంగా ఇష్టపడాలి, ఏ ప్రాంతాలను సందర్శించాలి ఒక ఈ అనే విషయం పైన యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్, అంటే యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే యూత్ అడ్వాన్స్మెంట్ అంటే యోజనలకు సంబంధించినటువంటి ఒక విషయాలు చూసుకునే ఒక సంస్థ యూత్ అడ్వాన్స్మెంట్ అనమాట. యూత్ అడ్వాన్స్మెంట్ తర్వాత టూరిజం అంటే పర్యాటకం, పర్యాటకం ద్వారా మనకి ఏం అభివృద్ధి అవుతుంది, కల్చరల్. సో ఈ మూడు కలిసి ఉంటాయి అనమాట డిపార్ట్మెంట్లు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క తెలంగాణ దర్శిని అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ తెలంగాణ దర్శిని అనే కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఈ విద్యార్థులకి పర్టికులర్గా స్కూల్ నుండి కాలేజీ లేదా ఉన్నత ఉద్యోగుల విద్యార్థులకు అందరికీ కూడా తెలంగాణలోని వివిధ ప్రాంతాలని సందర్శించే ఏర్పాట్లని ఒక షెడ్యూల్ తయారు చేస్తారనమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎక్స్కర్షన్ పోయేది కదా, ఇట్లా అనమాట. ఇప్పుడు ఎక్స్కర్షన్ అంటే ఓన్లీ 9th క్లాసు 10th క్లాసు ఇట్లా పోతారు, అట్లా కాకుండా ప్రతి ఒక్క విద్యార్థికి తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలపైన, తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలపైన ఉండాలన్నమాట. ఇప్పుడు మనం శిల్పారామంకి వెళ్తాం, శిల్పారామంలో ఒక గ్రామీణ వాతావరణాన్ని చూస్తాం. అట్లా బిర్లా టెంపుల్కి వెళ్తాం, ఒక ఖగోళ శాస్త్రంలో ఎలా జరుగుతుందో విషయం తెలుస్తాం. అదే ఇప్పుడు ఒకవేళ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మనకి రామప్ప టెంపుల్ ఉంది మనకి మరి రామప్ప ఆలయం అనేది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతం ఉంది, దానికి సంబంధించిన విషయం. 1000 పిల్లర్స్ టెంపుల్ కానివ్వండి, లేదా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జోగులాంబ, సో మరి అలంపూర్ దగ్గర జోగులాంబలో ఉన్నటువంటి ఏదైతే మనకు ఒక శక్తిపీఠం ఉంది, లేకపోతే కురుమూర్తి జాతర ఉంది, కేశలాపురంలో జరిగే నాగోబ జాతర ఉంది, వరంగల్లో జరిగే ఐనవోలు జాతర ఉంది. సో ఇవన్నీ కూడా వీటన్నిటిపైన సమ్మక్క సారక్క జాతర ఇలాంటి వాటిని స్టూడెంట్స్ తీసుకెళ్లాలన్నమాట. మనకి ఎగ్జామినేషన్ ఎలా అడగవచ్చు అంటే తెలంగాణ దర్శిని అనే కార్యక్రమం అనేది సో దేనికి సంబంధించింది అంటాడంటే టు ప్రమోట్ ద టూరిజం యాక్టివిటీస్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద తెలంగాణ అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి పర్యాటకంగా ప్రోత్సాహం ఇవ్వాలి, కల్చరల్గా అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం అనేది ఉందన్నమాట. సో ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అంశాలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,862 విద్యా సంస్థలు అండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలు. గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో విద్యా సంస్థలు వీటన్నిటి కూడా ఉచిత విద్యుత్తుని అమలు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఒక సంబంధించినటువంటి ఒక గొప్ప అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఇంపార్టెంట్ అండి. ఉచిత విద్యుత్ అందిస్తున్నారు, ఒక ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందిస్తున్నారు, కానీ ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకి, ఎన్ని ప్రభుత్వ కళాశాలకి, ఎన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకి ఇది అందిస్తున్నారంటే 27,862 విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీని వెనకాల కొంచెం రీజన్ ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే 2023-24 బడ్జెట్తో పోలిస్తే 2024-25 బడ్జెట్లో విద్యారంగానికి 11.5% ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో మన ఎకనామిక్ సార్ కూడా మీరు చెప్తారు చూడండి ఈ విషయం పైన, బడ్జెట్ పైన. 2023-24 ఆర్థిక సంవత్సరానికన్నా 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి గతంతో పోలిస్తే 11.5% విధంగా కేటాయించడం జరిగింది నిధులు అనమాట. మరొక విషయం ఏంటంటే ఈరోజు విద్యా వ్యవస్థలో డిజిటలైజేషన్ వచ్చింది, విద్యా వ్యవస్థలో ఆన్లైన్ క్లాసెస్ అనేది వచ్చాయి. అలాంటి క్రమంలో విద్యుత్ యొక్క అవసరం అనేది ఉందన్నమాట. ఆ నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్రం ఇలా అడుగుతాడు అనమాట. ఒక్కోసారి ఇలా క్వశ్చన్ ఇలా ఇస్తాడు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని ఒక పాయింట్ ఇస్తాడు. అన్ని విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నారు, ఇది ఒక పాయింట్. రెండో క్వశ్చన్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో
27,862 విద్యా సంస్థలకు మాత్రమే ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పేసి అంటారు. అనేసి ఏం చేశారంటే ఇక్కడ ఒకటి సరైంది, రెండు సరైంది, ఒకటి రెండు సరైనవి, ఒకటికి సరైంది, రెండు అనేది ఒకటికి సరైన వివరణ, లేదా ఒకటి సరైంది కాదు బట్ రెండు ఒప్పు, ఇట్లా అంటాడు. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అన్ని విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందించాలని లేదు, అన్ని విద్యా సంస్థలకు కాదు. అది కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలవి 27,862 కాబట్టి అప్పుడు రైట్ ఆన్సర్ మనకి ఏమైందంటే 2 మాత్రమే సరైందనే విషయం గమనించాలన్నమాట. ఇప్పుడు ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ట్రెండ్ మారిపోయింది, ఏంటంటే ఏది సరైంది చెప్పడమే కాదు, ఏది సరికాదు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లలో. సో ఇది ఒక ట్రెండ్ అనేది ఫాలో అవుతున్న నేపథ్యం ఉంది కాబట్టి సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, ఇక్కడ మనకు గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సంబంధించిన సదస్సు మన భారతదేశం మన హైదరాబాద్ నగరంలో నిర్వహించడం జరిగింది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా వాడాలి, మన ప్రాంతంలో ఎలా వాడుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అని చెప్పుకోవడమే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు 2024లో మనకు హైదరాబాద్ నగరం నిర్వహించుకోవడం జరిగింది. ఈ హైదరాబాద్ నగరం నిర్వహించుకున్న క్రమంలోనే సో ఒక సంబంధించిన ప్రకటన వచ్చింది తెలంగాణ రాష్ట్రం నుండి. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రౌడ్ స్టేట్గా, ఏఐ ప్రౌడ్ స్టేట్గా తెలంగాణ మారబోతుందని చెప్పడం జరిగింది. ఏఐ ప్రౌడ్ స్టేట్గా మారబోతుంది. అంతేకాకుండా విద్య, ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ విద్య, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆరోగ్యం, విద్య ఆరోగ్యం అండి. దాంతోపాటుగా వ్యవసాయం అంటే వ్యవసాయము, విద్య, ఆరోగ్యం అంటే అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 3 సెక్టార్లలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 2027 నాటికి మొత్తం కూడా 100% తీసుకువస్తాము అని చెప్పేసి ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది. అంటే మీరు అనుకోవచ్చు వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, వ్యవసాయంలో ఈరోజు డ్రోన్ సిస్టమ్ వాడుతున్నాం మనం. ఈరోజు ఒక డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తున్నాం. మనకు డ్రోన్స్ అంటే ఓన్లీ పెళ్ళిళ్ళలో, లేకపోతే పేరెంటాల్లో, లేకపోతే మనకు ఏదైతే దావతులలో మాత్రమే డ్రోన్స్ అంటే మనం ఫోటోలు తీయడానికి ఉపయోగపడడం కాదు. డ్రోన్స్ ద్వారా కూడా ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఎరువులని మనం పిచికారీ చేస్తున్నాం, క్రిమి సంహారాల కాలని పిచికారీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇలాంటి క్రమంలో మరి ఒక వ్యవసాయంలో వాడబోతున్నారు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విద్యారంగంలో వాడబోతున్నారు, ఆరోగ్య రంగం. క్వశ్చన్ ఇచ్చే విధానం గమనించాలి. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2024 హైదరాబాద్ నిర్వహించారు. ఇందులో ఏఐ ప్రౌడ్ స్టేట్గా తెలంగాణ ఒక నిర్ణయం తీసుకుంది. 2027 నాటికి ఈ క్రింది ఏ రంగాలలో సో కృత్రిమ మేధస్సుని వాడాలని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక ప్రకటన చేయడం జరిగింది, ఒక గుణాత్మకమైన ప్రకటన చేయడం జరిగింది. అంటే అది సో ఏదంటే వ్యవసాయం, విద్య మరియు ఆరోగ్యం అనమాట. సో ఇక్కడ చేయడం జరిగింది. అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉందండి. నెక్స్ట్ వచ్చి తెలంగాణ అంశాలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మనకి మున్సిపాలిటీ యాక్ట్ వచ్చింది. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2019 సంవత్సరంలో వచ్చింది. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ అండి, తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్. సో మరి తెలంగాణ మున్సిపల్ చట్టం 2019ని ఇప్పుడు సవరణ చేశారు. సవరణ చేసి ఏం చేశారంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల, ORR అంటాం, ఔటర్ రింగ్ రోడ్ లోపల 51 గ్రామాలు ఏంటంటే ఉన్నాయన్నమాట. 51 గ్రామాలు అంటే చాలా గ్రామాలు ఉన్నాయి, కానీ చాలా గ్రామాలు గతంలో వివిధ మున్సిపాలిటీల్లో చేర్చారు. కానీ 51 గ్రామాలు పంచాయతీలుగా ఉండేది. ఈ 51 గ్రామాలను ఏం చేశారంటే ఇప్పుడు అంటే 51 గ్రామాలు ఏ జిల్లాలో ఉన్నాయంటే రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాలో కొన్ని ఉన్నాయి, దాంతోపాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయన్నమాట. ఈ 51 గ్రామాలను ఏం చేశారంటే ఇక్కడ సమీప మున్సిపాలిటీల్లో దీన్ని విలీనం చేయడం జరిగింది. అంటే ఇది కూడా క్వశ్చన్ అని చెప్పేసి మనకు అనుకోవచ్చు, కానీ ఇది కూడా క్వశ్చనే. ఎందుకోసం అంటే ఇక్కడ ఇన్ని గ్రామాలు అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం కూడా ఏంటంటే ఇక పట్టణాలు అవుతున్నాయి అనమాట. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నగరాలని అంటే చిన్న గ్రామాలు కూడా మనకి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఏంటంటే తెలంగాణ భౌగోళిక చిత్రం మారబోతుంది. 2050 ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి ఒక మాస్టర్ ప్లాన్ 2050. దీని ప్రకారం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల అనేది ఉండేది అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నది ఏంటంటే ఇక్కడ మనకి సెమీ అర్బన్ తెలంగాణ.
తర్వాత వచ్చేసి మనకు ఈ RRR అంటే రీజనల్ రింగ్ రోడ్ నుండి రాష్ట్రాల సరిహద్దుల వరకు ఉండేది గ్రామీణ తెలంగాణగా మారబోతున్న నేపథ్యం ఉంది. అందుకోసం ఇది ఇక్కడ అడుగుతాడు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సవరణ ప్రకారం 51 గ్రామాలని సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. అవి ఏ జిల్లాలో ఉన్నాయంటే రంగారెడ్డి, సంగారెడ్డి, అంటే ఏంటంటే మేడ్చల్, మల్కాజ్గిరి. అలా ఆ పాయింట్స్ మన ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సీతారామ ఎత్తిపోతల పథకం అండి. మనకు సీతారామ ఎత్తిపోతల పథకం న్యూస్లో ఉంది. ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు, ఒక నిర్మాణ దశలోనే ఉంది. బట్ మనకేంటంటే కొంత దీని ద్వారా కొంచెం మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. మరి సీతారామ ఎత్తిపోతల పథకం పైన మనకు అడిగే అవకాశం ఉందండి. ఇది న్యూస్లో ఉంది. ఎందుకోసం అంటే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అంటే మనకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనే విషయాన్ని గమనించండి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనమాట. అంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో లిఫ్టింగ్ ఏ రివర్ అంటే ఒక రివర్ మొత్తాన్ని ఎత్తిపోవడం జరిగిందని చెప్పేసి నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ వాళ్ళు కూడా కథనం చేశారు. ఇలాంటి క్రమంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అండి. పాలమూరు రంగారెడ్డి, ఈ పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం కూడా మనకు రెండో అతిపెద్ద, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల్లో పెద్దది కాళేశ్వరము అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులలో, రెండవది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తర్వాత పాలమూరు రంగారెడ్డి తర్వాత నెక్స్ట్ మూడో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏదంటే ఇక్కడ సీతారామ ఎత్తిపోతల పథకం అండి. సీతారామ ఎత్తిపోతల పథకం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఉందన్నమాట. మరి సీతారామ ఎత్తిపోతల పథకం అనేది ఎక్కడ ఉంది? సీతారామ ఎత్తిపోతల పథకం అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అంటే ఇది భద్రాద్రిలో ఉందండి. భద్రాద్రిలో ఉంది. మరి భద్రాద్రిలో ఎక్కడ ఉందంటే దుమ్ముగూడెం అండి. దుమ్ముగూడెంలో ఈ యొక్క సంబంధించినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకం అనేది ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎందుకోసం ఈ మధ్య కాలంలో జరిగిన మన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఒక బిట్ వచ్చిందండి. ఏంటంటే కొడంగల్ ఎత్తిపోతల పథకం పైన అడగడం జరిగింది అనమాట. కాబట్టి అలాంటి నేపథ్యాన్ని తీసుకొని మనం గ్రూప్ 2లో ఇది ఎక్స్పెక్ట్ చేయడానికి ఉందన్నమాట. ఆ విషయాన్ని గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి. ఇక్కడ నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట జిల్లాలో ఈ సంబంధించినటువంటి అక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ జింకల యొక్క సంఖ్య పెరిగిపోతుంది. జింకలు పెరిగితే మంచిదే. ఎందుకోసం అంటే జీవ వైవిధ్యాన్ని మెయింటైన్ చేయడంలో ప్రతి జీవి కూడా మనకి ఇంపార్టెంట్ బయోడైవర్సిటీలో. కానీ జింకలు ఏంటంటే ఈ జింకలు ఇవన్నీ కూడా పంట పొలాలు నాశనం చేస్తున్న సందర్భం ఉంది. ఇలాంటి క్రమంలో మరి నారాయణపేట జిల్లాలో నారాయణపేట NRPT అని రాష్ట్రం నారాయణపేట, ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. నారాయణపేట అంటే ఇక్కడ చీరలు కూడా ఫేమస్. నారాయణపేటలోని మాగనూరు అండి. మాగనూరు అని చెప్పేసి ఒక మండలం, దాంతోపాటుగా మక్తల్ అనే ఒక మండలం, కృష్ణ అనే ఒక మండలం అండ్ మక్తల్ మండలం. ఈ మండలంలో రైతుల సంబంధించినటువంటి ఒక సూచనతో రైతులు చేసినటువంటి ఒక విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ కృష్ణా మండలం అంటే నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ఈ ముదుమల్ అనే గ్రామంలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు మన కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం. వెరీ ఇంపార్టెంట్ అండి. కృష్ణ జింక అనేది మనకి ఏంటంటే ఇక్కడ మనకి స్పాటెడ్ డీర్ అని చెప్పేసి అంటాం. కృష్ణ జింక అనేది మన తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువుగా మనకు ఉందన్నమాట. అలాంటి క్రమంలో ఇటీవల కాలంలో తెలంగాణలో ఈ క్రింది ఏ ప్రాంతంలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? అలాంటి ప్రశ్నలు మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. అది ఖచ్చితంగా ఆ సంబంధించిన పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఇక తెలంగాణ సంబంధించిన మరికొన్ని అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ సీవరేజ్ ప్లాంట్ అనమాట. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి అంటాం. STP అంటాం. STP అంటే సీవరేజ్ అంటే మురుగునీరుని ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేయాలి, చికిత్స చేయాలి. చికిత్స చేస్తే ఏమవుతుందంటే అది మంచినీరుగా మారుతుంది. అంటే మరి తాగేంత నీరుగా కాకుండా
అందులో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అంటే కాలుష్యక పదార్థాలు అనేది చేంజ్ అవుతాయి, పోతాయి అన్నమాట. ఇలాంటి క్రమంలో దక్షిణాసియాలో అంటే ఆసియా ఖండంలో దక్షిణ భాగాల్లో ఉన్నటువంటి దేశాలన్నిటికన్నా దక్షిణాసియాలో అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించడం జరిగిందండి. దక్షిణాసియాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఆ ప్రాంతం ఉన్న వాళ్ళకు కూడా తెలియదు ఎంత పెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం ఉందని చెప్పేసి, కానీ మనకు తెలియాలి, మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి. దక్షిణాసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారం అండి. శుద్ధి కర్మాగారాన్ని సో ప్రారంభించడం జరిగింది. సో మరి ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అంటే ఇది మనకి హైదరాబాద్లో ప్రారంభించారు. హైదరాబాద్ దగ్గర మనకి నాగోల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ మూసీ నది పరివాహక ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మనకి 320 MLD అంటే 320 MLD అని చెప్పేసి ఒక సామర్థ్యం అనమాట. ఇంత మురుగుని ఏం చేస్తుందంటే మొత్తం కూడా మురుగునీటిని శుద్ధి చేస్తారు అనమాట. ఇంత సామర్థ్యం ఉన్నటువంటిది. దీనిలో SBR సాంకేతికత వాడతారు. SBR అంటే అర్థం ఏంటంటే సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని చెప్పేసి అంటామండి. సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని చెప్పేసి అంటాం. సో ఈ పద్ధతి ద్వారా అక్కడ మురుగునీటిని శుద్ధం చేయడం జరుగుతుంది అన్నమాట. వెరీ ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విషయం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ దక్షిణాసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారం మరి ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఎక్కడంటే నాగోల్. ఎందుకోసం అంటే ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా హైడ్రా లాంటి సంస్థలు మనకు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యం కొంచెం మూసీ నదిని మొత్తం కూడా శుద్ధి చేస్తామని చెప్పేసి రిజనరేషన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్స్గా ఉన్నాయండి.